హలో ఆఫీసర్స్, ఆడియో వీడియో క్లారిటీగా ఉందో? ఆడియో క్లారిటీగా ఉంటే దయచేసి మెన్షన్ చేయండి. ఓకేనా? సో మిత్రులారా, ఈరోజు ఇండియన్ హిస్టరీ బిట్ టు బిట్ స్టార్ట్ చేద్దామండి. సో సింధు నాగరికత ముఖ్య లక్షణాల గురించి బిట్ టు బిట్ చెప్పుకుంటూ ముందుకెళ్దామండి. సో మరి ఇందులోని అంశాలు గనక గమనిస్తే, సిలబస్లోని అంశాలు సింధు నాగరికత ముఖ్య లక్షణాలైనటువంటి సమాజం, సంస్కృతి మరియు వాటితో పాటు తొలి మరియు వైదిక నాగరికతలు, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మత ఉద్యమాలు, జైన మతం, బౌద్ధ మతం, మౌర్యులు, గుప్తులు, పల్లవులు, చాళుక్యులు, చోళుల కాలంలో సమాజం, కళలు, హర్షుడు మరియు రాజపుత్ర యుగం గురించి డిస్కస్ చేద్దాం ఆఫీసర్స్. ఓకేనా? రైట్. చూడండి, సింధు నాగరికత ఆవిష్కరించినటువంటి సంవత్సరం ఏది అంటే 1921. మరి ఈ సింధు నాగరికత కాలం యొక్క ఉన్నత దశ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే క్రీస్తుపూర్వం 2600 నుంచి 1900 సంవత్సరం వరకు. చూడండి, వివిధ శాస్త్రవేత్తలు వివిధ అభిప్రాయాలను తెలపటం జరిగింది ఆఫీసర్స్. కాబట్టి దీంట్లో కూడా గమనించగలరు. మరి వీరి కాలంలో ఉపయోగించినటువంటి లోహం కాంస్యం. మరి వీరి కాలం నాటి ప్రధాన ప్రజలు ఎవరు ఆఫీసర్స్ అంటే మెడిటేరియన్ జాతికి చెందినటువంటి ప్రజలు. మరి వీరు ఉపయోగించినటువంటి భాష ఏది అంటే ద్రావిడ భాష. మరి వీరు ఉపయోగించినటువంటి లిపి ఏది అంటే బొమ్మల లిపి. మరి వీరి కాలంలో అనుసరించినటువంటి మతం అంటే ఆరాధించినటువంటి దైవం గనక గమనిస్తే అమ్మ తల్లిని మరియు పశుపతిని ఆరాధించారు. ఓకే ఆఫీసర్స్. అదేవిధంగా మరి వీరి కాలం నాటి రాజకీయ వ్యవస్థ గురించి కనుక గమనిస్తే ఆధారాలు లభించలేదు. అంటే వీళ్ళు ఏ రకంగా పరిపాలించారు అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి ఆధారం లభించలేదు. మరి ఎటువంటి కుటుంబ వ్యవస్థను వీళ్ళు కలిగి ఉన్నారంటే మాతృస్వామ్య ప్రభావం గల పితృస్వామ్యం అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళ కాలంలో ప్రధాన వృత్తి ఏది అంటే వ్యవసాయం మరియు పశుపాలన. ఓకే. మరి 1921-22 మధ్య కాలంలో సర్ జాన్ మార్షల్ నాయకత్వంలో ఏవైతే తవ్వకాలు జరిపారో వాటి ఫలితంగానే ఈ నాగరికత గురించి ప్రపంచానికి తెలిసిందని చెప్పుకోవచ్చు. మరి ఋగ్వేదంలోని 6వ మండలంలో హరపియా అనేటటువంటి పదం హరప్పా నాగరికతను తెలుపుతుంది ఆఫీసర్స్. ఓకే, దేనిని తెలుపుతుంది? హరప్పా నాగరికతను తెలుపుతుంది అని చెప్పుకోవచ్చు. సింధు నాగరికత గురించి మొదట కనుగొన్నది ఎవరంటే చార్లెస్ మోర్సన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈయన 1820లో హరప్పాలో గల మట్టి దిబ్బలను గుర్తించడం జరిగింది. ఆ తర్వాత 1831లో అలెగ్జాండర్ బక్స్ సింధు నాగరికత గురించి తెలియచేయటం జరిగింది ఆఫీసర్స్. 1856లో జేమ్స్ మరియు బర్డన్లు కరాచీ నుండి లాహోర్కి రైలు మార్గాన్ని నిర్వహించేటటువంటి తవ్వకాలు నిర్వహించేటప్పుడు ఈ నాగరికత యొక్క ఆనవాళ్లు బయటపడ్డాయి.
1853-56లో సింధు నాగరికత ప్రాంతాల్లో పరిమిత తవ్వకాలు జరిపి ఒక ప్రణాళికను అలెగ్జాండర్ కన్నింగ్హామ్ రూపొందించడం జరిగింది. 1920లలో ఈ ప్రాంతంలో తవ్వకాల అన్వేషణ బాధ్యతను పురావస్తు శాఖ స్వీకరించడం జరిగింది ఆఫీసర్స్. 1901లో లార్డ్ కర్జన్ భారత పురావస్తు శాఖను ప్రారంభించారు. దీని స్థాపక సర్వేయర్ జనరల్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్. భారత పురావస్తు శాస్త్ర ఆర్కియాలజీ పితామహుడిగా అలెగ్జాండర్ కన్నింగ్హామ్ను పేర్కొంటారు. 1901లో పురావస్తు శాఖను పునరుద్ధరించినటువంటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్. దీనికి మొదటి డైరెక్టర్ జనరల్గా సర్ జాన్ మార్షల్ 1901లో నియమించబడటం జరిగింది ఆఫీసర్స్. Few seconds. రైట్. సర్ జాన్ మార్షల్ ఈ ప్రాంతంలో తవ్వకాల నిర్వహణకు అనేక బృందాలు ఏర్పాటు చేశాడు. సో ఈ సర్ జాన్ మార్షల్ ఎవరంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, భారత పురావస్తు శాఖ యొక్క డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. మరి ఈయన ఏర్పాటు చేసినటువంటి బృందాల్లో మొదటి బృందం దయారాం సహాని లేదా దయారాం సాహిని నాయకత్వంలో 1921లో హరప్పా నగరాన్ని గుర్తించింది. అయితే మరి సింధు నాగరికత పేర్లు గనక ఒకసారి గమనిస్తే హరప్పా నాగరికత అని సర్ జాన్ మార్షల్ ఇవ్వటం జరిగింది. మరి దీనికి చారిత్రక సంధియుగం అని హెచ్డి సంకాలియా పేర్కొనడం జరిగింది. ఎందుకంటే లిపి అర్థం కాలేదు. లిపి లేనటువంటి కాలాన్ని చారిత్రక పూర్వయుగం అంటారు. అదేవిధంగా లిపి ఉండి అర్థమైనటువంటి కాలాన్ని చారిత్రక యుగం అంటారు. మరి లిపి ఉండి అర్థం కానటువంటి కాలాన్ని సంధియుగం అంటారు. కాంస్య యుగపు నాగరికత, కాంస్య యుగపు నాగరికత అని ఎందుకన్నారు అంటే కాంస్యం అధికంగా వాడటం వలన. తామ్రశిలాయుగం ఎందుకు అన్నారు అంటే కాంస్యం మరియు రాళ్ళు వాడుకలో ఉండడం వలన. ఓకే. పట్టణ నాగరికత ఎందుకన్నారు అంటే ఆనాటి సింధు ప్రజలు ఎక్కువగా పట్టణాలలో నివాసం ఉండడం వలన. మరి భారతదేశ మూల నాగరికత ఎందుకన్నారు అంటే దేశంలో మొట్టమొదటి పెద్ద నాగరికత అయ్యింది కాబట్టి. ఎందుకంటే 19వ శతాబ్దం వరకు కేవలం ఆర్య నాగరికతనే ఈ భారతదేశంలో తొలి నాగరికతగా, ఆర్య నాగరికత ద్వారానే భారతదేశ చరిత్ర ప్రారంభమైందని లేదా విధానం ప్రారంభమైందని అని నమ్మేవారు. కానీ వీళ్ళు ఈ రకంగా కనుగొనడం వల్ల ఆర్య నాగరికత కంటే ముందు సింధు నాగరికత విలసిల్లింది అని పేర్కొనడం జరిగింది ఆఫీసర్స్. మరి సింధు నాగరికత సర్ జాన్ మార్షల్ నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే సింధు నాగరికత చుట్టుపక్కల ఉండటం వలన. అక్షరాస్యత నాగరికత ఎందుకన్నారు అంటే లిపి ఉంది. ఓకేనా. ఇక్కడ మనకు అర్థం కాకపోయినంత మాత్రాన ఓకేనా ఇక్కడ వీళ్ళు చదువు రాని వాళ్ళు అని నిర్ధారించరాదు. మరి వీరి యొక్క కాలం, సింధు నాగరికత కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే కార్బన్ డేటింగ్ ప్రకారం ఏమో క్రీస్తుపూర్వం 2300 సంవత్సరం నుంచి
క్రీస్తుపూర్వం 1500 సంవత్సరం వరకు. క్రీస్తుపూర్వాన్ని నేడు సాధారణ శక పూర్వం, బిఫోర్ కామన్ ఎరా ఈ రకంగా కూడా పేర్కొనడం జరుగుతుంది. మార్టిమర్ వీలర్ ప్రకారం అత్యున్నత దశ క్రీస్తుపూర్వం 2500 నుంచి 1750 వరకు. స్థూలంగా ఈ నాగరికత క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నుంచి 1500 మధ్య కాలానికి చెందింది అని చెప్పుకోవచ్చు. ఈ నాగరికత ఆవిర్భావం గురించి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ఆఫీసర్స్. స్వదేశీ సిద్ధాంతం, దీనిని ప్రతిపాదించింది ఏ ఘోష్, అంటే వీళ్ళు స్వదేశీయులు అని. సుమేరియన్ సిద్ధాంతం ప్రకారం, అంటే మార్టిమర్ వీలర్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతం సుమేరియన్ సిద్ధాంతం, వీళ్ళు సుమేరియన్ జాతికి చెందినవారని ఒక అభిప్రాయం. బెలూచిస్తాన్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ప్రొఫెసర్ రఫీక్, అంటే బెలూచిస్తాన్ ప్రాంతానికి చెందినవారు అని. మరి అంతేకాకుండా కుల్లీ సంస్కృతి, నల్, జోబ్, క్విట్టా, షాహయాం సంస్కృతులు బెలూచిస్తాన్కి చెందినవి. వీటి నుండి సింధు నాగరికత ఆవిర్భవించిందని మరికొంతమంది వాదించడం జరిగింది ఆఫీసర్స్. మరి ఈ నాగరికత సరిహద్దులు గనక ఒకసారి గమనిస్తే, ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని మాండా, ఇది చీనాబ్ నదీ తీరంలో ఉంది. దక్షిణాన మహారాష్ట్రలోని దైమాబాద్, ఇది గోదావరి ఉపనది అయినటువంటి ప్రవర తీరంలో బయలుపడింది. తూర్పున ఏమో ఉత్తరప్రదేశ్లోని ఆలంగీపూర్, ఇది యమున ఉపనది అయినటువంటి హిందన్ తీరంలో బయలుపడింది. పశ్చిమాన ఏమో బెలూచిస్తాన్లోని సుత్కజెండార్, ఇది మక్రాన్ తీరంలో బయలుపడింది. ఈ నాగరికత దాదాపుగా 12,99,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒకేనా ఉంది. మరి అంతేకాకుండా ప్రపంచంలోని అతిపెద్ద కాంస్య యుగ నాగరికతగా పేరు పొందింది అని చెప్పుకోవచ్చు. మరి ఈ నాగరికత ప్రాంతాలు త్రిభుజాకారంలో విస్తరించి ఉన్నాయి. ఓకే, అయితే మరి ఈ నాగరికతకు సమకాలీన నాగరికతలు ఏవి? ఈ నాగరికతకు సమకాలిక నాగరికతలు ఏవి అంటే, చైనాలోని పాంగ్ నాగరికత, ఇది హొయాంగ్హో నదీ తీరంలో బయలుపడింది ఆఫీసర్స్. అదేవిధంగా ఈజిప్టులోని నైలు నది నాగరికత, ఇది నైలు నదీ తీరంలో బయలుపడటం జరిగింది. మరియు మెసపటోమియా నాగరికత, దీనిని సుమేరియా నాగరికత అని కూడా పిలవటం జరుగుతుంది ఆఫీసర్స్. ఓకే, మెసపటోమియాని ఈనాటి ఇరాక్గా గుర్తించారు. మెసపటోమియా అంటే 2 నదుల మధ్య గల ప్రాంతం, అంటే టైగ్రిస్ మరియు యూఫ్రటీస్ నదుల మధ్య గల ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఏం ఆఫీసర్లు? ఆ తర్వాత చెప్పుకోవాల్సింది సింధు నాగరికతకు చెందినటువంటి ప్రధాన నగరాలు. హరప్ప, ఇది రావి నదీ తీరంలో ఉంది. ఓకేనా, హరప్ప ఏ నదీ తీరంలో ఉంది? సింధు నదికి ఉపనది అయినటువంటి రావి నదీ తీరంలో ఉంది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో మౌంట్ గోమరీ జిల్లాలో ఉంది. హుయాన్సాంగ్ వర్ణించినటువంటి ఫోఫాతో నగరం అనేది హరప్ప అని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అభిప్రాయపడటం జరిగింది. మరి ఇక్కడ తవ్వకాలకు నాయకత్వం వహించింది ఎవరు అంటే దయారాం సహాని. 1921వ సంవత్సరంలో బయలుపడింది ఈ యొక్క నగరం. మరి మొదటగా కనుగొన్నటువంటి నగరం కూడా ఇదే. మరి ఈ నగరానికి గల పేర్లు గనక గమనిస్తే, దీనినే గేట్వే సిటీ అంటారు, సిటీ ఆఫ్ గ్రానరీస్ అని కూడా అంటారు. మరి ఈ హరప్ప నగరంలో లభించినటువంటి ముఖ్య అవశేషాలు ఏమిటి? 12 ధాన్యాగారాలు 2 వరుసలలో బయలుపడ్డాయి. అందుకే దీనిని సిటీ ఆఫ్ గ్రానరీస్ లేదా ధాన్యాగారాల నగరం అంటారు. అంతేకాకుండా హెచ్ ఆకారంలో శ్మశానం మరియు శవపేటిక బయలుపడటం జరిగింది. అంతేకాకుండా కాన్సెప్ట్ అద్దం బయలుపడింది. అంతేకాకుండా పాము ముద్రిక కూడా బయలుపడటం జరిగింది. నీటి రిజర్వాయర్,
అదేవిధంగా నల్లరాతి నాట్యగత్తె విగ్రహం, ఎర్ర ఇసుక రాతితో చేసినటువంటి మనిషి మొండెం బయలుపడ్డాయి. మట్టి ఇటుకలతో కూడినటువంటి రక్షణ గోడ ఈ నగరానికి ఉంది. అంతేకాకుండా ఇక్కడే రాతితో చెక్కినటువంటి నటరాజ విగ్రహం బయలుపడింది. ధాన్యాగారాల వద్ద కార్మికుల నివాస గృహాలు ఉన్నాయి. ఓకేనా? అంతేకాకుండా ఈ కార్మికుల నివాస గృహాలకి ఎదురుగా ఈ ధాన్యాన్ని ఏమంటారు, నూర్పిడి చేయడానికి లేదా ధాన్యాన్ని దంచడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఎందుకంటే ఆ ధాన్యం వేదికల వద్ద లభించాయి కాబట్టి చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒంటరి ఎద్దు విగ్రహం బయలుపడింది. ఇటుకలతో నిర్మించినటువంటి ద్వార ప్రాంగణం కూడా బయలుపడింది అని చెప్పుకోవచ్చు ఆఫీసర్స్. ఓకే, నెక్స్ట్ మొహంజోదారో. చూడండి, హరప్ప మరియు మొహంజోదారోలు జంట నగరాలుగా వర్ణించింది ఎవరు అంటే ఫిగాట్ అనేటటువంటి చరిత్రకారుడు. ఇది సింధు నదీ తీరంలో ఉంది. అయితే ఈ మొహంజోదారో 7 సార్లు నిర్మించబడింది అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఎక్కడ బయలుపడింది అంటే పాకిస్తాన్లోని సింధు రాష్ట్రంలో లార్ఖానా జిల్లాలో బయలుపడింది. 1922లో దీనిని కనుగొన్నారు. మరియు ఈ నగరంలో తవ్వకాలు జరిపింది ఎవరంటే రఖిల్దాస్ బెనర్జీ నాయకత్వంలో తవ్వకాలు జరిగాయి. మరి సింధీ భాషలో మొహెంజోదారో అంటే మృతదేహాల దిబ్బ అని చెప్పుకోవచ్చు. దీనిని నిఖిలిస్తాన్ అని కూడా పిలుస్తారు. సింధు నగరాలన్నింటిలోని అతిపెద్ద నగరం ఏది అంటే ఈ మొహంజోదారో అని చెప్పుకోవచ్చు. అయితే 2014లో పురావస్తు శాఖ రాఖీ గర్హిని అతిపెద్ద సింధు నగరంగా గుర్తించడం జరిగింది. మరి ఇక్కడ జనాభా ఎంత నుండి ఎంత వరకు నివసించి ఉన్నారు అనేటటువంటి అంశంపై ఒక అభిప్రాయం ఉంది. అంటే 35,000 నుండి 41,000 వరకు ఇక్కడ జనాభా నివసించి ఉండవచ్చు అనే అభిప్రాయం ఉంది. మరి ఈ నగరం యొక్క ఎగువ భాగంలో మానవుల యొక్క అస్థి పంజరాలు గందరగోళంగా పడి ఉండటాన్ని గమనించారు. మరి ఈ నగరంలో కనుగొనబడినటువంటి అవశేషాలు ఏమిటంటే పెద్ద స్తంభాలతో కూడినటువంటి పెద్ద సమావేశ మంటపం. ఇది దాదాపుగా 40x40 కొలతలతో ఉంది. అంతేకాకుండా అర్ధనెమలి నేత్రాలతో గడ్డపు వ్యక్తి బొమ్మ ఉంది. మరి అంతేకాకుండా నృత్య భంగిమలో నగ్న నర్తకి యొక్క కాంస్య విగ్రహం లభించింది. అంతేకాకుండా 150x150 అడుగుల కొలతలతో గొప్ప ధాన్యాగారం లభించింది. దీనినే హమాం అని కూడా అంటారు. మరి ఈ యొక్క గొప్ప ధాన్యాగారాన్ని కనుగొన్నది ఎవరంటే మార్టిమర్ వీలర్ కనుగొన్నాడు. మరి అంతేకాకుండా ఈ ప్రాంతంలోనే 2 వైపుల మెట్లు కలిగినటువంటి ఒక ఎత్తైన ప్రదేశాన్ని కనుగొన్నారు. మరి అంతేకాకుండా పశుపతి మహాదేవుడి విగ్రహం కూడా లభించింది. ఆర్యులకు చెందినటువంటి 2 రాతి గొడ్డళ్ళు కూడా లభించాయి. మరి అంతేకాకుండా గబర్ బండ్స్ అంటే చెరువులు లేదా నల్స్ కూడా బయలుపడ్డాయి. మరియు మహా స్నానవాటిక, అదేవిధంగా టెర్రాకోట అంటే కాల్చిన బంకమన్నుతో తయారు చేసినటువంటి ఎడ్ల బండి బొమ్మలు లభించాయి. అంతేకాకుండా మంగోలాయిడ్ స్కల్ అంటే పొర్రె లభించింది. నగిషీలు చెక్కినటువంటి ఇటుకలు లభించాయి. నేసినటువంటి నూలు వస్త్రపు ముక్క లభించింది. ఓకేనా? టెర్రాకోట గొట్టాలతో కూడినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కూడా లభించడం జరిగింది. ఆఫీసర్స్, ఒక విషయం గమనించాలి మీరు ఇక్కడ. సుమేరియా నాగరికత, ఈజిప్ట్ నాగరికత మరియు సింధు నాగరికత ఇవి సమకాలిక నాగరికతలు అంటారు. మరి ఇక్కడ నేసినటువంటి నూలు వస్త్రపు ముక్క లభిస్తే ఈజిప్టులో ఏ వస్త్రాలు ధరించారు అని ఒక అభిప్రాయం ఉండవచ్చు. అక్కడ నారతో తయారు చేసినటువంటి వస్త్రాలు ధరించారు. ఓకేనా? జనపనార గమనించగలరు ఆఫీసర్స్. మరియు ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అంశం మహాస్నాన వాటిక గురించి చెప్పుకుందాం. మహాస్నాన వాటిక ఇది మొహంజోదారో నగరం మధ్యలో ఉంది. పొడవు 11.88 మీటర్లు, వెడల్పు 7.01 మీటర్లు, లోతేమో 2.43 మీటర్లు. మొత్తం వైశాల్యం వచ్చేసి 11,440 చదరపు మీటర్లు. మరి ఈ స్నాన వాటికకు
ఉత్తర దక్షిణ దిక్కులలో మెట్లు ఉన్నాయి. నైరుతి భాగంలో వాడినటువంటి నీరు వెళ్ళడానికి తూము ఉంది. అదేవిధంగా వేడి నీటిని పంపడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాకుండా నీరు అనేది ఇంకిపోకుండా ఉండడానికి బిటుమన్‌తో కాల్చిన అంటే బంక మన్ను బంకను కలిపి లేదా గమ్‌ను కలిపి తయారు చేసినటువంటి ఇటుకలు ఏవైతే ఉన్నాయో వాటిని కాల్చి అక్కడ ఉపయోగించడం జరిగింది. స్నాన వాటిక చుట్టూ వసారా ఉంది. అంటే పెద్ద కాంపౌండ్ లాంటి గోడలు ఉన్నాయి. అంతేకాకుండా అందుట్లోనే గదులు ఉన్నాయి. గదులలో బావి కూడా ఉంది. ఈ స్నాన వాటికను ఎందుకు ఉపయోగించి ఉంటారు అంటే మతపరమైన ఉత్సవాల కొరకు బహుశా నిర్మించి ఉండవచ్చు. దీనిని కనుగొన్నది ఎవరు అంటే మార్షల్. ఓకే. సో ఇది అధ్యక్ష. నెక్స్ట్ క్లాస్‌లో లోథాల్ నుంచి అన్ని నగరాలు పూర్తిగా చెప్పుకుందాము. ఓకే. వితిన్ 5 మినిట్స్‌లో అంటే ఓవరాల్‌గా 11:30 వరకు మళ్ళీ నేను క్లాస్ స్టార్ట్ చేయటం జరుగుతుంది మిత్రులారా. ఓకే. రైట్. ప్రస్తుతానికి సెలవు.